ఏది ఎక్కడి నుంచి చదవాలి, ఎక్కడ ఆపాలి, ఫుల్ స్టాప్లు, కామాలు, పంక్చువేషన్ ఒకటి ఉంటుంది. ఎందుకు నేను రాసేటప్పుడు అన్ని పెడతాను. తగలబెట్టి అవసరం లేదు. ఒరే ఏంది ఎందుకంటే ఇంత చెత్తనా కొడుకులాగా పనిచేస్తున్నారు. చిన్న ఛానల్ ఎదగాలి, టీవీ నైనంత ఎదగాలి. వాడు ఏమనంటే టచ్ అప్ వాళ్ళకి వస్తాడు, వీడేమనంటే ఎడిటర్ అంటే మధ్య లైన్లు ఎగరమింగిండు అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఎందుకు ఇలా సారీ కట్ చేయండి, ఇది కట్ చేయండి. ఫస్ట్ పని చేయడం మాత్రం చేత కాదు. ఓజీ సినిమాకి భారీ కలెక్షన్స్. మొదటి రోజు 200 కలెక్షన్ 200 కోట్ల కలెక్షన్. మొదటి రోజు 100 కలెక్షన్లా 200 కలెక్షన్లా సారీ 100 కోట్ల 200 కోట్ల. సరిగ్గా రాసి రావచ్చు కదా మీ బతుకుల ఏం. ఓకే నెక్స్ట్, గోల్డ్ రేట్స్ అండ్ పెట్రోల్ రేట్స్ విపరీతంగా పెంచుతున్నారట. సో ఇది న్యూసా? ఎవరికి కావాలి ఇది? కింద న్యూస్ ఛానల్లో బులెటిన్ల కింద ఇట్లా ఇచ్చినా కూడా వెళ్ళిపోతుంది న్యూస్. నేను చెప్పాలా దీనికి? ఏం కర్మర. చిరంజీవి బాలకృష్ణ కాంట్రవర్సీ, ఇది న్యూస్ అంటే. ఓకే నెక్స్ట్, రీసెంట్ గా దీపిక చేసిన పిచ్చి వేషాల వల్ల సందీప్ రెడ్డి వంగ పీకేశాడు దెబ్బ. ఇది ఏంది? దీక్షికుడా పీక్షికుడా? ఇక్కడ మధ్యలో అయ్యింది ఇది గ్యాప్. మధ్యలో ఎందుకు అతకబెట్టినట్టు ఇది? ఇక్కడ ఒక పేరా పెట్టాను కదండి, చెప్తున్నా. నాకు ఇక్కడ కాలద్దు, అక్కడ కాల్పిస్తుంది. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇది ఏంది? పీక్షాడు దీక్షుడు ఏంది? అసలు తెలుగులో వస్తే తెలుగులో రాయండి, ఇంగ్లీష్ లో వస్తే ఇంగ్లీష్ లో రాయండి. అది కాదు ఇది కాదు. ఏంది? వంగ పీక్సుసాడు. స్క్రిప్ట్ రాయడం చేత కాదు, పోనీ స్పెల్లింగ్ రాయడం చేత కాదు, స్పెల్లింగ్ రాదు, ప్రాపర్ ఫుల్ స్టాప్ పెట్టడం రాదు, కామా పెట్టడం రాదు. పీకుసాడు, పీకేసాడా, పీక్షుడా, దీక్షుడా, ఏంది? కలికి ఆ కలికి ఏంది? ఆ కలికి ఆకలియా కలికియా? ఏం రాస్తున్నారు మీరు? ఏం చేస్తారండి వీళ్ళు? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు.